2010లో నేను డబుల్ బెడ్రూమ్ పెట్టాను. ఇప్పటికి లేదు. అప్పుడు ఇదే పిల్లి అదిగో తోక, ఇదిగో పిల్లి అదిగో తోక అంటున్నారు. పెన్షన్ పెట్టారు 2023లో జూన్లో, అది లేదు ఇది లేదు. దానికి పిలుస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, మీరు రాయండి అంటున్నారు. అక్కడికి వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళినప్పటికీ ఇది లేదు అది లేదు. ఎందుకన్నా పిలిచారంటే మీకు రమ్మని చెప్పాను. ఎప్పుడు వస్తారంటే తెలియదు అంటున్నారు. దాని గురించి మేము ఏం చేయాలి మరి? ఎవరు వస్తారు? ఎవరు నమ్మకం పెట్టుకుంటారు? ఎవరికి నమ్మకం పెట్టుకోరు కదా. ఇది వస్తుంది అది వస్తుంది నమ్మకం లేదు. ఎవరు పబ్లిక్ పనులు చేస్తారు వాళ్ళే పనులు అవుతాయి. పబ్లిక్ పనులు చేయకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరు చేయట్లేదు పబ్లిక్ పనులు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు వెళ్ళండి మండల ఆఫీస్కి వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇప్పుడు రావద్దు అంటారు. కలెక్టర్ దగ్గర రాకపోయినామంటారు. మనం చూస్తూనే ఉన్నాం, గెలిపించి మేము అంతా ఏం ఊడిచినాము. పక్క కేసీఆర్ వస్తాడు, ఎవడు వచ్చినా ఏం బీకలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు బంగారంలో ఉండే, కాంగ్రెస్ ఉన్నాక బురదలో పడ్డాం. ఒకటే మాట ఫేస్ ఫార్వర్డ్గా చెప్తున్నా, పక్క బీఆర్ఎస్ వస్తుంది అంతే. అది వస్తుంది భయ్యా, చూసుకో. 500 రూపాయలకి ఎత్తాను ఎత్తున్నాడా? బంద్ చేసాడు. చెప్పింది ఏం పీకలేడు. బరాబర్ చెప్తున్నా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్తున్నా. బరాబర్ వస్తుంది. కేటీఆర్ అన్న ఇచ్చేసింది అంతే. కలిసి మేము చేస్తున్నాం అంటారా? ఏది రాకుంటుంది అయితే. కలిసి సబ్సిడీ పైసలు పడుతున్నాయి 40 రూపాయలు అంతే, ఇంకేం లేదు. అంటే కాంగ్రెస్ కూడా మీకు ఏమి ఏం చేశారు? ఏం చేయకుంటున్నారు వాళ్ళు, ఏమీ లేదు. అన్న ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. నవీన్ గెలుస్తాడు కంపల్సరీ, 100% గెలుస్తాడు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ చేసిన పనులు చాలా ఉన్నాయి. కొన్ని టీఆర్ఎస్ కమిటీలు గుంజుకోరు. మా బస్తీలో మాత్రం ఏం చేయలేదు టీఆర్ఎస్. వినాయక రవణాలో ₹1 పని చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు. ఇప్పుడన్నా మేము కాంగ్రెస్ వచ్చినాక నవీన్ అన్న గెలిస్తే మాకు కమిటీలు లేదు, కమిటీలు కట్టియాలని కోరుతున్నాం. ఇంతకుముందు అంగన్వాడీ ఉండే, బాలవాడి ఉండే, అన్ని వీకేసిర్రు. టీఆర్ఎస్ వాళ్ళు వీకేసుకుర్రు. మా కమిటీలు ఇంత పెద్ద కమిటీలు ఉండే, అది ఒక బస్సు దవాఖానకి ఇచ్చిర్రు, ఒక జిమ్ చేసిర్రు. మాకు కూర్చోనికి కూడా జాగా లేకుండా అయిపోయింది. అందుకోసం నవీనాన్ని గెలిపించి మళ్ళీ మేము కమిటీలు కట్టించుకోవాలి వినాయకరావు నగరాన్ని కోరుతున్నాం. ఇది మాత్రం గ్యారంటీ కాంగ్రెస్ గెలుస్తుంది గట్టిగా. అంటే ఇప్పుడు 10 years బీఆర్ఎస్ ఉండే, అప్పుడు మీకు ఏం చేయలేదా? గోపీనాథ్ గారు ఏం చెప్తున్నాను, ఇంతవరకు మాకు ఏం చేయలేదు. ఉన్న చిన్నపిల్లల స్కూల్ కూడా, అది కమిటీ వాళ్ళ స్కూల్ అంగన్వాడీ, అది కూడా తీసేసారు. రోడ్ ఆయన చేసారు, కమిటీ వాళ్ళు కూడా తీసేసారు. అసలు బస్సుకి అనేది ఏం లేదు. ఈసారి మేము నవీన్ అన్నని గెలిపించుకోవాలని చూస్తున్నాం. నవీన్ అన్ననే అన్నీ చేస్తాడు మంచిగా. నవీన్ అన్న ఫ్యామిలీలు అందరూ, వెంకటన్న కానీ సుశీలం అంకులైనా సరే అందరూ మంచిగా చేస్తారు. ఆ ఇంటికి ఏ పోయినా హెల్ప్ చేసి పంపిస్తారు. నవీన్ అన్న చాలా మంచిగా చేస్తాడు. ఇంతవరకు ఏం రీమార్క్ లేదు. అన్న దగ్గరికి ఏ పనికి పోయినా ఆ పని అవుతుంది, అంత మంచి. ఇంతవరకు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఏం చేయలేదు. ఉన్నాయన్నీ పోయినాయి, కానీ మాకు కమిటీ వాళ్ళు బస్సుకి నవీన్ అన్న చెప్పినాం, నవీన్ అన్న చేపిస్తున్నాడు అని. ఇప్పుడు నవీన్ అన్నదే గెలుపు ఈసారి. ఇప్పుడు మామూలుగా బీజేపీ కూడా ఇక్కడ ఉంది, మరి బీజేపీ అన్న కనిపిస్తుందా ప్రచారంలో? ఇక్కడ బీజేపీ అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం టైం వస్తారు అంతే. ఇంతవరకు ఇంకేం లేదు. ఇప్పుడు మొన్న ప్రచారంకి వచ్చారు అంతే, తర్వాత కనిపించారు ఎవరు ఇంకా. అంటే వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు? ఇంకా మా బస్సులో ఇంతవరకు అయితే ఏం హామీలు వాళ్ళు ఇవ్వలేదు. మాకు ఏదున్నా మేము నవీన్ అన్నని అడుగుతాము. నవీన్ అన్న ఏదున్నా మాకు చేస్తాడు. నవీన్ అన్న కానీ శ్రీశైలం అంకులు కానీ ఎవరైనా, వెంకటైనా, ఆ ఇంటికి పోయినా ఎవ్వరు, ఆ ఇంటికి పోయిన వాళ్ళు ఎవరు మంచిగా చేస్తారు ఎవరైనా. అంటే మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చూస్తున్నా ఓటేస్తా అంటున్నారా నవీన్ యాదవ్ గారిని? రేవంత్ రెడ్డి అన్న ఒక కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పార్టీని రేవంత్ రెడ్డి అన్న పైకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి అన్న లేనిది కాంగ్రెస్ లేదు. అది ఒకసారి ఇప్పుడు 2 yearsలో మరి మీరు ఏమేమి డెవలప్మెంట్ చూసారు? అంటే ఓవరాల్గా ఇక్కడ కూడా ఎక్కడైనా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ చేసింది కదా. చిన్నపిల్లలకి ఇప్పుడు అక్కడ స్కూల్ కట్టించిండు అన్న. ఇప్పుడు హైడ్రా అంటూ మొత్తం స్టేట్లో హైడ్రా అంటే మన మంచి గురించి చేస్తుండు. అందరూ హైడ్రా అంటే ఏదో తప్పుగా అనుకుంటారు. హైడ్రా మన గురించి చేస్తుండు. చెరువులలో కట్టిరు కాబట్టి అది తీసేస్తుండు, అలా తప్పేం లేదు. మన గురించి చేస్తుండు రేవంత్ అన్న. ఎందుకంటే చెరువుల తర్వాత వర్షం పడితే మునిగిపోతున్నాయి, తర్వాత గవర్నమెంట్ అంటారు కదా, దాని ముందు జాగ్రత్త అన్న తీసేస్తుండు అంతే. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీని నించబెట్టిన రేవంత్ అన్న. ఇప్పుడు మొత్తం వార్ వన్ సైడ్ కాంగ్రెస్ అంటారు. కాంగ్రెసే. నవీన్ అన్ననే జుబ్లీస్కి ఎమ్మెల్యే నవీన్ అన్న. అంటే ఒపీనియన్ అంటే కాంగ్రెస్ ఎందుకు గెలవాలంటే గరీబ్ వాళ్ళకు సన్న బియ్యం ఇస్తుర్రు, 500 గ్యాస్ ఇస్తుర్రు, కరెంట్ బిల్లు మాఫ్ చేసి 200 యూనిట్లు. అంటే నాకు మీదేమాలు 1200 1500 వస్తుండే నెలకు. ఇప్పుడు వస్తలేదు, మాఫ్ అయిపోయింది. ఇప్పుడు 0 బిల్లు వచ్చినప్పుడు మాఫ్ అయిపోయింది. అందుకోసమే కాంగ్రెస్కి పనిచేయాలి అనేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నిలబెట్టాలనేసి మాదొక పట్టుదల ఉన్నది. చేస్తాం, కంపల్సరీ గెలుస్తుంది. కాంగ్రెస్ మాత్రం గెలుస్తుంది. దానికోసం ఓట్లు వేయాలంటున్నాము. బస్సు రోడ్డు టీఆర్ఎస్ చేసిందంటే రోడ్లు వేసింది. రోడ్లు వేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో రోడ్లు వేసిర్రు. టీఆర్ఎస్ పార్టీ పైసలతో టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన రోడ్లు కాదు, సెంటర్ ఫండ్తో రోడ్లు వేసిర్రు. కాబట్టి సెంటర్ ఫండ్ అది
వాళ్ళు వేస్తే లాక్డౌన్లో సెంటర్ ఫండ్ మొత్తం వచ్చింది, స్టేట్ మొత్తం వచ్చింది కాబట్టి ఇక్కడ డోలు వేసిండు. ఇక్కడ ఏం డెవలప్ చేసింది ఏం లేదు, ఒకటి ఇల్లు కట్టించింది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. ఉన్నాయని కబ్జా పెట్టిర్రు అక్కడ మొత్తం. మళ్ళీ మొత్తం సున్నం చెరువు పెద్దగా ఉండే అది మొత్తం పోయింది, మొత్తం తీసేసుకొని మొత్తం ఇల్లు అవి ఇవి కట్టేసారు. ఫైటర్ వచ్చినాక మళ్ళీ గూలగొట్టిరు అవి. మా వినాయకరావు నగర్కి మాత్రం కమిటీ హాల్ కావాలి, కమిటీ హాల్ లేదు మాకు. మా ఏరియా ఈ అంతా మా ఆడుకోనికే పెట్టిరు. ఈ ఏరియా మొత్తం మా ముంగటున్న ఏరియా మొత్తం మా పెద్ద మనుషులు 1963 63లో ఈ బస్తీ పుట్టినప్పుడు మా పిల్లలకు ఆడుకోనికే పనికి వస్తా అంటే పెట్టిరు ఈ జాగా. ఈ ఏరియా మొత్తం ఇంత పెద్ద జాగా పెట్టిరు అంటే మేము ఆడుకోనికే పెట్టిరు. ఇదంతా మా పిల్లలు ఆడుకుంటారు, బస్తీలు ఉండరు, వాలీబాల్ అవి ఆడుకోనికి కావాలని మా వెనకకి ఇల్లు కట్టుకొని మేము మాకు 100 గజాల ప్లాట్లు ఉంటే 75 గజాల ప్లాట్లు చేసుకొని జాగా ఉండాలి మా పిల్లలు ఆడుకోనికే ఫ్యూచర్లో పనికి వస్తా అంటే అది ఇప్పుడు అప్పుడు ఉన్నందుకే ఇప్పుడు ఇంత పెద్ద రోడ్ అయింది ఇక్కడ బోడబండకు. ఫస్ట్ ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందన్న మెయిన్ రోడ్? అంటే ఇదంతా ఆడుకునే గ్రౌండ్ అంటున్నారు కదా. అప్పుడు గవర్నమెంట్ అండర్ ఇప్పుడు గవర్నమెంట్ అండర్ అయిపోయింది. గవర్నమెంట్ రోడ్ చిన్నగా అయిపోయినాయి, రోడ్లు చిన్నగా అయిపోయినాయి. రోడ్లు పెద్ద కావాలంటే ఏం చేయాలి, మొత్తం రోడ్ వేసేసారు. అట్లానే మేము కూడా పట్టించుకోలేదు. డెవలప్మెంట్ పబ్లిక్ గురించి, ఇది పబ్లిక్ పని కాబట్టి పబ్లిక్ గురించి ఉండాలని పబ్లిక్ గురించి విడిచిపెట్టేసినాము. ఈడ ఒక కమిటీ వాళ్ళు అప్పుడు 81లో కమిటీ వాళ్ళు కట్టించారు మాకు. టీ అంజయ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టించారు కమిటీ వాళ్ళు. మరి ఇప్పుడు ఆ కమిటీ హాల్స్ ఉన్నాయా? ఇప్పుడు లేవా? ఇదేమో బస్తీ దవాఖానకి ఇచ్చారు ఇది మా కమిటీ వాళ్ళు. అదేమో మొత్తం తీసుకుపోయిండు. ఇంతకుముందు మాగంటి గారు వచ్చి ఏం చెప్పిండు, మాకు బస్తీలో పిల్లలకు మీటింగ్ పెట్టుకొని జాగలేదంటే 3 నెలల గురించి వార్డు కమిటీకి వార్డు బూత్కి ఇవ్వమని చెప్పేసి వార్డు ఆఫీస్ పెట్టిరు. అందులో 3 నెలల గురించి అని చెప్పారు. 2 సంవత్సరాలు అది వార్డు ఆఫీస్ తీసుకుని మాది ఏదైనా బస్తీ మీటింగ్ పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని పెట్టాలి, లేకుంటే సాయిబాబా గుళ్ళో పెట్టుకొని కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలి. జాగ లేకుండా చేసారు. మా కమిటీ వాళ్ళు మాత్రం మాకు అందుకోసం మేము నావి కాంగ్రెస్ని కోరుకునేది ఒక్కటే, అది కాంగ్రెస్ గెలుస్తుంది కంపల్సరీ. గెలిచినాక మాత్రం వినాయకరావు నగలరా కమిటీ వాళ్ళు మాత్రం కంపల్సరీ దయచేసి కట్టియాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ వైపు పోటీ చేస్తున్నారు. సానుభూతి ఓట్లు ఏమన్నా అట్లా పడేటట్టు ఛాన్స్ ఉంది ఇక్కడ? అంటే ఇప్పుడు చనిపోయారు కదా. సానుభూతి అంటే సానుభూతి ఎట్లుంటుంది అంటే సానుభూతి కొంతమందికి ఆయన ఎంట తిరిగిన వాళ్ళకి పబ్లిక్ ఉండదు సానుభూతి అనేది. పబ్లిక్ డెవలప్మెంట్ చూస్తుంది. సానుభూతి చూసే వాళ్ళు ఎంట ఉండేటోళ్ళు వాళ్ళు సానుభూతి పెట్టుకుంటారు, కానీ పబ్లిక్ ఏమైనా డెవలప్మెంట్ చూస్తుంది. మా రోడ్ వెండింగ్ ఆయన చేసిండు, సగం చేసి సగం ఆపేసిండు. 10 ఏళ్ళు చేసిర్రు రోడ్ వెండింగ్. మాగంటున్నప్పుడు సగం రోడ్డు వెండింగ్ ఆపేసిర్రు ఈడికెళ్ళి, లేకుంటే ఈడికెళ్ళి హైటెక్స్కి బస్సులు పోతుండే. బస్సులు మొత్తం ఆ రోడ్ వైండింగ్ సగం కట్టి సగం ఇచ్చిర్రు, సగం ఆపేసిర్రు. మొత్తం ఈ గల్లెకి వెళ్ళిపోతుంటే మొత్తం ముందు పాత పొల్యూషన్ కూడా ఒక బస్సు పోతే ఒక బస్సు రాదు. అందుకోసం ఇట్లనే పోతాం. మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్. ఆడ జామ్ అయితే మొత్తం 15-20 నిమిషాలు మొత్తం జామ్ అయిపోతుంది. అదంతా రోడ్ వైండింగ్ జల్దీ చేసేసి కాంగ్రెస్ గెలుస్తుంది. గెలిచినాక రోడ్ వైండింగ్ చేసి మొత్తం ఇక్కడికి వెళ్ళి హైటెక్ సిటీ బస్సులు పంపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచే మొత్తం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ కమిటీ హాల్ అనేది మొత్తం 3 కమిటీ హాల్ ఉండే. అంగన్వాడీ స్కూల్ ఉండే, ఒక స్కూలు మామూలు స్కూల్ ఉండే పిల్లలది. ఆ మొత్తం అన్నీ ఇక్కడే లేవు. మొత్తం బస్తీ మా కమిటీ బస్తీ వాళ్ళు కూర్చొని కూడా ప్లేస్ లేదు. అంటే ఉన్నాయంటే ఏమైంది అసలు ఇక్కడ? ఉన్నాయని ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు అప్పుడు. ఇప్పుడు మటుకు ఏం లేవు కూర్చోండి. మా బస్తీ లీడర్ ఎవరో కూడా రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే కాంగ్రెస్ వస్తే ఇక్కడ మాకు కమిటీ హాల్ అనేది కావాలి ఒకటి. రెండోది స్కూల్ కావాలి, అంగన్వాడీ స్కూల్ కావాలి. పాత మాకు ఏదైతే ఉన్నాయో యాజ్ దిస్ అవి మాకు కావాలి. అది కొత్త ఏం మాకు అవసరం లేదు, మాకు పాతే కావాలి. అది ఇక్కడి నుంచి మాకు హైటెక్ హోటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గంట టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ పోయి రోడ్డు క్లియరెన్స్ అనేది ఉంటే అందరికీ కూడా ప్రజలకు సేఫ్టీ ముందు. కేసీఆర్ पूरा काम अच्छा करा, कांग्रेस भी कर नहीं करे। बीजेपी छोड़ दो, भूल ही जाओ। हाँ भूल जाओ। हाँ कांग्रेस बीजेपी दोनों में टकाफरी होता और दूसरे में किसमें भी नहीं होता। कहीं को बोले तो ये रेवेंद्र रेड्डी बस फ्री नहीं करना था, करा तो कॉलेज फ्री, हॉस्पिटल फ्री, नहीं तो स्कूल फ्री करना था। जाके बस फ्री करके लोगों को मार दे रहा रेवेंद्र रेड्डी। फायदा क्या हो? मागंटी साहब गुजर गए, उसके लिए सेंटीमेंट का वोटा गिरते बोलते हैं। हाँ गिरते नहीं बोल के नहीं गिरते, लेकिन उतना नहीं गिरते जितना गिरना है। ఈ బై ఎలక్షన్ ఉంది, మరి ఇప్పుడు ఏ పార్టీ వస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది. ఎట్లా అంటే పని గోపీనాథ్ మంచిగా పని చేసినాడు అట్లా. ఎందుకు మనకు ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసినాడు, ఏం పని లేవు ఇక్కడ. నా డివిజన్ వేరే వస్తుందా, నా మంచిగా మాట్లాడు అట్లా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 years అయింది, ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినాయి? ఏం లేవు అట్లా. మరి ఇక్కడ ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు అంటే కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్?
ప్రచారం అందరూ చేస్తారు, ఇట్లా మనకు బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎవరైనా రాని అన్న చేస్తేనే వస్తుంది మాకు. ఎవరైనా ఏమైనా ఇస్తున్నాడా? అంటే కాంగ్రెస్ మీకు ఏం చేయట్లేదా? వచ్చి 2 years అయింది. ఎవరు వస్తే ఏం చేస్తాడన్న? వెస్టోళ్ళు అందరూ ఎవరేం చేయరు. మామూలుగా మీరు ఏ పార్టీ అనుకుంటారు? ఏ పార్టీ వస్తే కూడా ఏం చేయరు అన్న. కష్టపడాలి, తినాలి అంతే. వాళ్ళు ఎమ్ముకుంటారు, కూర్చుంటారు అంతే. अब कौन आता नहीं बोल सकते ना भैया. कांग्रेस क्या डेवलपमेंट कर दिया है? अब कांग्रेस तो अभी तो कुछ भी नहीं है 2 साल में. अभी नेक्स्ट नहीं बोल सकते भी. अब हमारा अब दोनों में टक्का भरी तो है कांग्रेस TRS. अब दोनों में कौन आता नहीं बोल सकते. मैं ज़्यादा पावर तो कांग्रेस का दिख रहा अभी. अब तो फिलहाल वो दिख रहा. अब नहीं बोल सकते. अब पब्लिक के हाथ में है वो. इधर क्या पार्टी जीता भैया? इलेक्शन है ना? अब हर पार्टी पूरा कंपटीशन है. अब कौन सा पार्टी आता है नहीं बोल सकते. हाँ? अब आए तो तेलंगाना ही आएगा. तेलंगाना मीन्स TRS. केसीआर TRS आएगा. या कांग्रेस आके 2 साल हुआ, क्या क्या डेवलपमेंट्स कर दिया इधर? कुछ भी नहीं किया, वादे पूरे झूठे करा. तेलंगाना पार्टी आएगी अभी. केसीआर साहब आएगा.